వస్తుంది? జనరల్గా ఏంటంటే మనం చూస్తే మోస్ట్లీ మోషన్ వెళ్తున్నప్పుడు నొప్పితో కూడుకొని ఉంటుంది. అంటే మోషన్ సాఫ్ట్ గా పాస్ చేయలేడు. డాక్టర్ గారు నేను మోషన్ పాస్ చేసినప్పుడు లాస్ట్ పాస్ అవుతున్నప్పుడు నొప్పి వచ్చింది అంటారు. అండ్ ఇది కొన్ని సందర్భాలు నొప్పి ఉండకపోవచ్చు, అంటే ముదిరే వరకు నొప్పి కూడా ఉండకపోవచ్చు. అంటే కాన్స్టిపేషన్ వల్లనే ఆ ప్రాబ్లం రీజన్ అంటే పైల్స్ వల్లనే వచ్చింది అంటే రీజన్ ఫర్ పైల్స్ కి కాన్స్టిపేషన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే మీరు 2 రోజులకి 3 రోజులకి కూడా మోషన్ పాస్ చేయనప్పుడు ఏమవుతుంది, పెద్ద పేగుల్లో ఉండే పెరిస్టాల్టిక్ నోట్ ఏదైతే వాటర్ కంటెంట్ మ్యూకస్ ఉంటుందో అదంతా డ్రై అయిపోతుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, మనకి నాలుక దగ్గర ఎలా తడి ఉంటుందో, ఈ తడి ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం, సలైవా ఉంటేనే మాట్లాడగలుగుతాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ తడి లేదు, సలైవా డ్రై అయిపోతే మనం మాట్లాడడానికి కూడా కష్టం, నాలుక కూడా కట్ అవుతుంది. సిమిలర్లీ పెద్ద పేగుల్లో కూడా ఎప్పుడైతే ఈ మ్యూకస్, ఈ ఆయిల్ లాంటి జిగట లాంటిది ఉండి మోషన్ ని మూవ్మెంట్ చేస్తుందో, అది డ్రై అప్ అయిపోయినప్పుడు పాస్ అవుతున్న చోటల్లో గడ్డల్లాగా, అంటే పైల్ మాస్ అంటే ఏం లేదు, చిన్నగా మొటిమలు, పెద్ద మొటిమలు ఎలా ఉంటాయో అలా యానల్ రీజన్ లో లోపల గానీ బయట గానీ ఉంటాయి. అది గ్లూకోజ్ టైప్ ఉంటుందా సార్? అంటే లోపల లిక్విడ్ ఏదో వస్తుంది? అది కాదు, అంటే అది ఆయిల్ లాగా ఉంటుంది, జిగట లాగా. బట్ ఈ పైల్ మాస్ అనేది ఏంటంటే చిన్నగా మన మొటిమల్ లాగా ఉంటాయి, పింపుల్స్ లాగా ఉండి దాన్ని ట్యాగ్స్ అంటాం. సో అర్షమూలలు అవి బయటికి కూడా వస్తుంటాయి. అంటే ఈ లోపల ఉండాల్సిన దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అంటే బయటికి ట్యాగ్ లాగా, స్కిన్ లో నుంచి ట్యాగ్ లాగా వస్తుంటుంది. అయితే దీనికి నొప్పి అనేది ఇంతకుముందు అన్నట్టు నొప్పితో పాటు మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఒక కారణంగా చూస్తాము. అండ్ గుర్తించడం ఎలా అంటే అదొకటి. ఇంకోటి అంటే కొంచెంసేపు కూర్చున్నా కానీ పెల్విక్ రీజన్ లో పెయిన్ వచ్చేస్తుంటుంది. ఇది చాలా కామన్ గా చూస్తుంటాం. ఎక్కువసేపు కూర్చోలేం డాక్టర్ గారు అంటారు. అండ్ ఇది వచ్చేది కూడా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు, లైక్ డ్రైవర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎక్కువసేపు హార్డ్ సబ్స్టెన్స్ కూర్చునే వాళ్ళు చూస్తుంటాం. ఇది ఒక కారణము. అలానే ఇంకోటి ఏంటంటే చాలా మంది నెగ్లెక్ట్ చేసేది అంటే జ్వరం వస్తుంటుంది, రిపీటెడ్ గా జ్వరము, వీక్నెస్ అంటారు, ఏదో ఇన్ఫెక్షన్ ఏదో అంటారు. బట్ ఎప్పుడైతే పైల్ మాస్ లో అది బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా ఉండడం దాని వల్ల కూడా జ్వరం వచ్చిన కేసెస్ చూస్తుంటాం. అంటే ఫీవర్ డెఫినెట్లీ చెప్తాం కదా, ఫీవర్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి. బట్ అక్కడ ఏంటంటే అది వేరే అనుకుంటారు, ఏదో బాడీ పెయిన్స్ జ్వరం ఉంది ఏదో అనుకుంటారు. బట్ పైల్స్ లో ఎక్కువగా బ్యాక్టీరియం అది ఇన్ఫెక్షన్ గా టర్న్ అయినప్పుడు డెఫినెట్లీ దాంతో కూడా ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సార్ అంటే పైల్స్ అంటే దానికి ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని చెప్పి అనుకుంటా ఉంటారు. అంటే ఒక పైల్స్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్, అంటే ఆపరేషన్ చేయించుకోవడానికి? అంటే నేను జనరల్ గా యాజ్ ఐ డాక్టర్ నేను మోస్ట్లీ ఇప్పుడు ఏ ప్రాబ్లం కైనా ప్రపంచంలో మందులతో ఔషధాలతో ట్రీట్మెంట్స్ తగ్గకపోతే శల్య అంటాం, సర్జరీ అంటాం. కానీ ప్రతి దానికి ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళలేము. మా దగ్గర ఆయుర్వేద వైద్యుడిగా నేను ప్రైమరీ స్టేజ్ లో వచ్చిన వాళ్ళకి ఎవరికి సర్జరీ అయితే అవసరం పడదమ్మా. మందులతో మనం తీసుకునే డైట్ తో, నేను ఇంతకుముందు అదే చెప్పాను, మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సాత్విక ఆహారము, వాటర్ ఇంటేక్ మంచిగా ఉండి బాడీని హైడ్రేట్ చేసుకొని, మెయిన్ గా వీళ్ళలో ఏంటి నేను ఇంతకుముందు చెప్పిన మోషన్ సాఫ్ట్ గా ఉండాలి. అది ఆ సాఫ్ట్నెస్ లేకపోతేనే హార్డ్ గా అయినప్పుడే ఈ మోషన్ అనేది పైల్స్ చూస్తుంటాం. సో దానికి మంచి ఆకుకూరలు, అన్ని రకాల ఫ్రూట్స్ అంటాం, ఎందుకంటే ఫ్రూట్స్ లో హై ఫైబర్స్ ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ ఎవరైతే సరిగ్గా టైంకి తీసుకోకుండా లేట్ నైట్స్ తింటారో, వాటర్ తక్కువ తాగడము, జంక్ ఫుడ్, అలానే ఆల్కహాల్ స్మోకింగ్, వాళ్ళు కామన్ చూస్తాం. సో ఇవి కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్ పైల్స్ తగ్గుతుంది. ఇంకా కమింగ్ టు సర్జరీ, అంటే సర్జరీ ఎంత అవుతుంది అనేది కన్నా మనం కొన్ని కేర్ తీసుకోగలిగితే అసలు అంతవరకు వెళ్ళరు. బట్ యాజ్ ఆయుర్వేదిక్ డాక్టర్ గా మేము చెప్తున్నాం కదా, మోస్ట్లీ మందులతోనే తగ్గించడానికి ట్రై చేస్తాము. కొంచెం పేషెంట్ ఓపిక్ గా ఉంటే ఈ కాంప్లికేషన్స్ లేకుండా మందులతో విత్ పథ్యాపథ్యం, అంటే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ చేస్తే మొండి పైల్స్ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సార్ అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో మేము తగ్గిస్తాము అని చెప్పి అంటే మేము తగ్గించడం అని కదమ్మా, ఆయుర్వేద శాస్త్రంలోనే అర్షమూలలు అంటాం. ఇప్పుడు ఇది ఒక సంవత్సరం నుంచో, ఒక 100 సంవత్సరాల నుంచో కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. వాటికి ఆయుర్వేద చికిత్సలు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ వైద్యుగా మేము తగ్గించడం కన్నా పేషెంట్ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేస్తే, దానికి మేము ఒక వే చూపెడితే ఆటోమేటిక్ గా ఇవన్నీ కంట్రోల్ ఉంటాయి. అంటే పైల్స్ రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి సార్? మేజర్ గా మేము చూసేది ఏంటంటే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరు, అంటే మీరు చూస్తే లేట్ నైట్స్ తింటాం. అంటే ఎందుకు మరి టైంకి ఏం సంబంధం డాక్టర్, ఆకలిస్తుంది తినేస్తామంటే అలా కాదు. దేనికి మన బాడీ అనేది ప్రతిదానికి ఒక టైమింగ్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనము హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు ప్రపంచంలో ఎక్కడున్నా రాత్రి నిద్రపోవాలంటాము, బికాస్ అది మన మెటబాలిక్, అది మన కరెక్షన్. అలానే ఫుడ్ కూడా మనము రాత్రి 8 లోపల 7:30, 8 తినడం వల్ల మన డైజెషన్ స్టార్ట్ అయ్యేది 10 o'clock కి. మన లివర్ ఎక్స్పాండ్ అయ్యి మన ఫుడ్ ని డైజెస్ట్ చేసుకొని మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంది. మరి ఆ టైంలో మీరు ఫుడ్ తీసుకోవడం వల్ల మొత్తం దాన్ని ఎంటైర్ గా చేంజ్ చేస్తున్నాం.
సో దానివల్ల ఏమవుతుంటే పైత్యం పెరిగిపోవటము, ఆ పైత్యం పెరిగిపోయినప్పుడు ఈ ఏదైతే ఇంటెస్టైన్స్ లో కలెక్ట్ అయిన మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు. ఇది ఒక కారణము. ఇంకోటి అంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల, నేను ఇంతకు చెప్పినప్పుడు హార్డ్ సబ్స్టెన్స్ వీటి మీద కూర్చోవడం వల్ల యానల్ రీజన్ లో ఉండే మజిల్స్ దెబ్బతిని వాటి సర్క్యులేషన్ తగ్గి కూడా అక్కడ ట్యాక్స్ లాగా వస్తుంటాయి. అండ్ ఇంకొకరు ఏమంటే ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానివ్వండి, అదే పనిగా హై ప్రోటీన్ డైట్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్, మసాలా ఐటమ్స్ తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఆ వేడిని, ఆ పైత్యం అనేది కంట్రోల్ చేయలేక కూడా ఇవి చూస్తూ ఉంటాం. అండ్ కొన్ని ఏంటంటే జెనెటిక్ గా ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఫీమేల్స్ లో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ పైల్స్ అనేవి చూస్తూ ఉంటాం.